భక్తి, జ్ఞానం, ఆధ్యాత్మిక విశేషాలను మీకందించే ప్రణవవాహిని ఛానల్కి సాదర స్వాగతం. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని మనం రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటాం. ఈ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమి అంటారు. దీని గురించి, అలాగే ఆ తర్వాతి రోజైన పాడ్యమి రోజు తెలంగాణలోని నిర్మల్ పట్టణంలోని గాయత్రీపురంలో గాయత్రీమాత ఆలయ ప్రాంగణంలో శ్రీ గాయత్రీమాత ఆధ్యాత్మిక పీఠం ద్వారా జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల విశేషాలు మీ అందరి కోసం ఈ వీడియోలో. ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే చేసేయండి. ఈరోజు మనం చెప్పుకోబోయే విశేషాలు మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను. నచ్చింది అనడానికి ఒక్క లైక్, మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా తెలియజేయండి. మన సనాతన ధర్మంలో, సంస్కృతిలో ఆచరించే ప్రతి పండగ వెనుక ఒక గొప్ప అర్థం, అంతరార్థం దాగి ఉంటాయి. ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమి రోజు అత్యంత అద్భుతంగా జరుపుకునేదే ఉపాకర్మ. అంటే యజ్ఞోపవీతం ధరించేవారు ఈరోజు కొత్త జంధ్యాలను మార్చుకుంటారు. దీన్నే ఉపాకర్మ అంటారు. ఈ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అంటారు. ఈ సందర్భంగా నూతన జంధ్యాన్ని ధరించి గత సంవత్సర కాలంగా ధరించిన జంధ్యాన్ని విసర్జిస్తారు. ఇది కేవలం జంధ్యం మార్చుకునే ప్రక్రియ మాత్రమే కాదు, శరీరాన్ని, మనసును, ఆత్మను సంస్కరించుకునే ఒక దివ్యమైన ప్రక్రియ. జంధ్యం కేవలం 3 పోగుల దారం కాదు, అది త్రిగుణాలకు, త్రిమూర్తులకు ప్రతీక. గత సంవత్సర కాలంగా మనకు తెలియకుండా జరిగిన దోషాలను, కామ, మల, విక్షేప దోషాలను తొలగించుకోవడానికి కొత్త జంధ్యాన్ని ధరించి పాత జంధ్యాన్ని విసర్జిస్తారు. నూతన జంధ్యాన్ని ధరించడం మన శరీరంలో మనశ్శుద్ధి కలుగుతుందని విశ్వాసం. శ్రావణ పౌర్ణమి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు ఈ క్రతువుని. విశేషంగా గాయత్రీ మాతను ఉపాసిస్తారు. సప్త ఋషులను ధ్యానించి వేదాలను స్మరిస్తూ తర్పణాలు వదులుతారు. పూర్వకాలం వేదాధ్యయనం ఈ పౌర్ణమి నాడే ప్రారంభమయ్యేది. అందుకే దీనికి వేద విద్యకు సంబంధించిన ప్రత్యేక పర్వదినంగా, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన రోజుగా జరుపుకుంటాం. ఈరోజు జరుపుకునే జంధ్యాల పౌర్ణమి వేద మంత్రోచ్చరణల మధ్య, హవనాల నడుమ, ఋత్వికుల వేద పఠనంతో సాగే ఈ ఉపాకర్మ జంధ్యాల పౌర్ణమి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతుంది. సమస్త వేదాలకు మూలమైన వేదమాత, బ్రహ్మస్వరూపిణి అయిన గాయత్రీమాత ఆలయాలు దేశంలోనే చాలా అరుదు. అలాంటి దివ్యక్షేత్రం తెలంగాణలోని నిర్మల్ పట్టణంలో గాయత్రీపురంలో కొలువై ఉండడం ఆ ప్రాంతానికే ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక వన్నె తెస్తోంది. కేవలం భక్తి, శ్రద్ధ, అంకిత భావంతో సాగే ఈ ఆలయంలోని పూజా కార్యక్రమాలు భక్తులకు అమితమైన మానసిక ప్రశాంతతను, దైవానుభూతిని పంచుతాయి. జంధ్యాల పౌర్ణమి రోజు జరుపుకునే ఉపాకర్మ అత్యంత పవిత్రంగా ఈ గాయత్రీమాత దేవాలయంలో జరిగే పూజలు, అభిషేకాలు, వేద మంత్రోచ్చరణలు వాతావరణం మొత్తాన్ని ఆధ్యాత్మిక శోభతో నింపేస్తాయి. ఈసారి జంధ్యాల పౌర్ణమి శుక్రవారం వస్తోంది. ఈ దేవాలయంలో ప్రతి శుక్రవారం విశేషమైన పూజలు, ముత్తైదువలచే కుంకుమార్చనలు, అనంతరం ప్రతి శుక్రవారం అన్న ప్రసాద స్వీకరణ కార్యక్రమాలు జరుగుతాయి. జ్ఞానప్రదాయిని కొలువున్న చోటు బుద్ధిని, సత్ప్రవర్తనను ప్రసాదించే గాయత్రీమాత కొలువై ఉండటం వలన ఈ ప్రాంతం కేవలం ఒక దేవాలయంగా మాత్రమే కాకుండా భక్తుల పాలిట ఒక దివ్య ఆధ్యాత్మిక జ్ఞానపీఠంగా విరాజిల్లుతోంది. సాక్షాత్తు ఆ జగన్మాత ఇక్కడ సంచరిస్తోంది, భక్తుల కష్టాలను కనులారా చూస్తూ అనుగ్రహిస్తోందని చెప్పటానికి ఇక్కడ జరిగే అద్భుతాలే నిదర్శనం. అమ్మవారు భక్తులకు ఎన్నో రూపాల్లో దర్శనమిస్తూ ఉంటారు.
భక్తుల తలపై స్వయంగా తన హస్తాన్ని ఉంచి ఆశీర్వదించిన తీరు, అలాగే స్వప్నంలో వచ్చి తన లీలలను వివరించిన తీరు గురించి భక్తులు చెబుతుంటే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఈ ఆలయంలో జరిగిన ఒక పరమ పవిత్రమైన అద్భుతం గురించి వింటే అమ్మవారిపై ఉన్న భక్తి మరింత రెట్టింపవుతుంది. గాయత్రీమాత ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఒకరోజు శ్యామల అమ్మగారు అమ్మవారికి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి వెళ్ళారు. బ్రాహ్మణుడు వచ్చి చూసేసరికి అమ్మవారి 5 ముఖాలపై అన్నపు మెతుకులు అంటుకొని ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అమ్మవారు స్వయంగా ఇక్కడే కొలువయ్యుండి పూజా కైంకర్యాలను, నైవేద్యాలను స్వీకరిస్తున్నారు అనడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం కావాలా? వైద్యులకు అంతు చిక్కని మహమ్మారి రోగాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఈ అమ్మవారి సన్నిధికి వస్తే తగ్గిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. సంతానం లేని వారికి సంతాన భాగ్యం, పెళ్లి కాని వారికి శీఘ్ర వివాహాలు, నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు, పిల్లలకు చక్కటి విద్యాబుద్ధులు, ఇలా కోరిన కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారమై నెరవేరుస్తోంది గాయత్రీమాత. కోరిన కోరికలు తీర్చే కల్పతరువు ఈ దివ్యక్షేత్రం. గాయత్రీమాత దేవాలయ ప్రాంగణంలో అనేక విశేషమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా శ్రావణ పౌర్ణమి నాడు అత్యంత అద్భుతంగా ఈ 2026వ సంవత్సరం ఆగస్టు 28వ తేదీ శుక్రవారం నాడు జంధ్యాల పౌర్ణమి. అమ్మవారి అభిషేకాలు, కుంకుమ ఆర్చనలు, అనంతరం అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుంది. ఆగస్టు 29వ తేదీ శ్రావణ పాడ్యమి రోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. 108 జంటలతో సామూహిక సత్యనారాయణ వ్రత మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరగనున్నాయి. భజనలు, కోలాటాలు కన్నుగ పండగలా జరుగుతాయి. అనంతరం భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. ఈ పవిత్ర పూజా కార్యక్రమంలో పాల్గొని గాయత్రి అమ్మవారి మరియు రమా సహిత సత్యనారాయణ స్వామి కృపకు పాత్రులు కావలసిందిగా భక్తులందరికీ ఆహ్వానం. గాయత్రీమాత ఆధ్యాత్మిక జ్ఞానపీఠం ద్వారా గాయత్రీమాత మరియు గంగాధర గురుస్వాముల ఆశీస్సులతో ఇలాంటి ఎన్నెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. మరో వీడియోలో మరిన్ని విశేషాలు చెప్పుకుందాం. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ మిత్రులకి, బంధువులకి పంచుకోవడానికి షేర్ చేయండి. జ్ఞానం, సకల సంపదలు, ఆయు ఆరోగ్యాలు ప్రసాదించే గాయత్రీమాత గురుదేవుల దివ్య చరణాలను ఆశ్రయిద్దాం. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొందాం, తరిద్దాం. ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః. గురు స్వామికి జై. సర్వే జనా సుఖినో భవంతు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. ధన్యవాదాలు. ఓం శ్రీ గాయత్రీ మాతా జయ గాయత్రీ మాతా. నిర్మల భక్త జనులచే, నిర్మల భక్త జనులచే పూజా సేవలు గుడి కంటే ముందే ప్రారంభం. అతి క్షేత్ర మహత్యఫలం. గాయత్రీపుర గాయత్రీ ఆలయ కర్తా గంగాధర శర్మ. లోక కళ్యాణమే ధ్యేయం. గాయత్రీ మాతా की जय. गुरुस्वामी की जय.